హలో, మన గ్రాండ్మా టీవీ స్వాగతం. ఈరోజు నేను చెప్పబోయేది సొరకాయ కూట అండి. వెరైటీగా ఉంటుంది. దీనికి కావాల్సిన ఒక గ్లాస్ కందిపప్పు అండి, సొరకాయ ముక్క లేతది, అలాగే లేత కొబ్బరి, 2 టమాటాలు 3 వేసుకోవచ్చు, 2 పచ్చిమిర్చి, కొత్తిమీర అండి, అలాగే 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ ధనియాలు, ఒక 7-8 మిరియాలు, 5-6 ఎండుమిర్చి అండి, కొద్దిగా బియ్యం, ఒక 1/2 స్పూన్ బియ్యం. ఇవన్నీ కలిపి ఫైన్గా వేయించుకోవాలి. ఎక్కువ నూనె వేయకూడదు, కొద్దిగా వేయించుకుని కలర్ మారే వరకు వేయించుకోవాలి. తర్వాత వీటిని మిక్సీ పట్టుకోవాలి. పొడిగా పట్టుకుంటే ఇది 2 సార్లకు వస్తుందండి నేను చెప్పిన కొలతకి. అదేవిధంగా పప్పుని ఉడకబెట్టుకోవాలి. కుక్కర్లో కానీ విడిగా కానీ మన ఇష్టం ఎలాగైనా ఉడకబెట్టవచ్చు. నేను విడిగా చేశాను. దాంట్లో తర్వాత ఈ ముక్కలన్నీ టమాటా సొరకాయ ముక్కలు సన్నగా కట్ చేసుకుని ఉప్పు పసుపు తగినంత, మన టేస్ట్ తగినంత ఉప్పు వేసుకుని ఉడకబెట్టుకోవాలి. ఉడికిన తర్వాత ఈ పప్పులో కలిపి అడికి పైకి 2-3 సార్లు ఉడకనివ్వాలి. తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న ఈ పౌడరు మిక్సీ పట్టింది, కొబ్బరి వేసి మిక్సీ పట్టింది, మెత్తగా ఫైన్గా బాగా పేస్ట్లా పట్టుకోవాలి. దీంట్లో వేసి అడికి పైకి కలిపి 2-3 సార్లు ఉడకనివ్వాలి. తర్వాత బాండిలో నూనె వేసుకోవచ్చు, కానీ నేను నెయ్యి టేస్ట్ బాగుంటుందని నెయ్యి వేసుకుని ఎండుమిర్చి, ఆవాలు, మెంతులు, ఇంగువ వేసి పోపెట్టుకోవడం. పైన గార్నిష్కి కొత్తిమీర వేసుకోవడం. అంతేనండి, సింపుల్, తొందరగా అయిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి.